బాగున్నారా? ఈరోజైతే ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. మెడ దగ్గర అయితే ఈ మోడల్ ఇచ్చాను. నెట్ తరహాలో ఉంది కదా క్లాత్, కొంచెం లుక్ బాగుంటది అనేసి ఈ విధంగా ఇచ్చాను. వెనకాల అయితే మెడ ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ గానే ఉన్నట్టు. కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే చక్కగా 3 మీటర్లు తీసుకుని డైలీ వేర్కి కూడా ఇలాంటి ఫ్రాక్స్ డిజైన్ చేసుకుంటే పిల్లలకైనా మనం ఇంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి కింద అయితే ఇలా వచ్చింది పన్ను అయితే 3 మీటర్లు అన్నట్టు క్లాత్ వచ్చేసి. ఈ ప్రిల్స్ కూడా మీకు ఎంత నీట్గా వచ్చినాయి చూసారా. ఈ మధ్యలో లెహంగాకి ప్రిల్స్ పెట్టాలన్నా నడుము కొలతను డివైడ్ చేసి పెడుతున్నారు. అలా కాకుండా పాతకాలం పద్ధతిలో చిన్న ట్రిక్ తోటే చక్కగా ప్రిల్స్ చాలా పెట్టుకోవచ్చు. అలాంటి టిప్స్ కూడా ఉంటాయి వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో ఉంది. చాలా వివరంగా చాలా సింపుల్గా చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక్కసారి చూసారంటే ఫ్రాక్ని ఎప్పుడైనా మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు, ఇంక మర్చిపోలేరు అన్నట్టు. చూడండి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇది తీసుకున్నాను. చాలా స్మూత్గాను షైనీగా ఉంది కదా, కొంచెం నెట్ తరహాలో ఉందనేసి ఆ క్లాత్ మనకి షైనీగా ఉన్నది బాగుంటుందని తీసుకున్నాను. అసలు ఫ్యాబ్రిక్ 6 మీటర్లు, లైనింగ్ 6 మీటర్లు. అయితే నేను 2 ఫ్రాక్స్ కుడుతున్నాను. ఒకటైతే ఇలా కుట్టాను ప్రిల్స్ పెట్టినట్టు, ఇంకొకటి అనార్కలి మోడల్లో కుడదామనేసి. ఈ ఫ్రాక్ అయితే 3 మీటర్ల అసలు ఫ్యాబ్రిక్, 3 మీటర్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని నేను 4 మడతలు కాదు 8 మడతలు వేసాను. ఎందుకంటే ఇంకో టాప్కి కూడా బాడీ తీసేసి పక్కన పెట్టేస్తాను, చూపిస్తాను. అదేం కన్ఫ్యూషన్ అవ్వద్దు, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ కుట్ల దగ్గర ఈ సంకల దగ్గర పెట్టేసుకుని చూసుకోండి ఎంత వచ్చిందో దానికి సగాన్ని చేసి మార్కింగ్ చేసేసుకోండి. నాకైతే 19 వచ్చింది, అందులో సగానికి 9.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇదేంటి మనకి చెస్ట్ కొలత, ఓకేనా. ఖర్చుకి 1.5కి మార్కింగ్ చేశాను. ఇక్కడతో చెస్ట్ కొలత అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత ఆది డ్రెస్ బట్టి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి. ఫిట్టింగ్ కుట్ల దగ్గర ఖర్చుతో పళంగా పెట్టొద్దు, ఖర్చుకి వేరేగా పెట్టుకుంటున్నాం కదా మనం. కుట్టు నుంచి కుట్టు వరకు చూడాలి ఫిట్టింగ్ కుట్టు, ఓకేనా. ఇదిగోండి 8.5 వచ్చింది. ఫుల్లో సగం మార్కింగ్ చేస్తున్నాం అంటే 17 వచ్చింది, అందులో సగం 8.5కి మార్కింగ్ చేస్తాం. ఇక్కడతో చెస్ట్ కొలత అండ్ నడుము కొలత పూర్తయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ మెడ పెడుతున్నానండి. దానికి ఫుల్ షోల్డర్ కావాలి. డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్గాను చూడండి. ఇటువైపున షోల్డర్ అటు పక్కన ఖర్చుతో పళంగా, ఇటు పక్కన ఖర్చుతో పళంగా తీసుకుని అందులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. నాకు 14 వచ్చింది, అందులో సగం 7 మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా హైట్ వచ్చేసి హైట్ బాడీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాను. 14 వచ్చింది. చేస్తాను చూడండి. బాడీ 14కి మార్కింగ్, అలాగే 1 ఇంచ్ ఎక్కువ చేసుకోవాలి ఖర్చులు కుట్టుకోవడానికి అన్నట్టు. మొత్తం 15కి బాడీ హైట్కి మార్కింగ్ చేశాను. కిందకి డ్రా చేస్తాను ఒక లైన్ అయితే కట్ చేసేస్తున్నాను. కింద ఉన్న ఖర్చులు అవసరం లేదు కదా, ఇంకా 15 మనకి ఫుల్ హైట్ సరిపోయింది ఖర్చులతోటి. ఇక్కడ నేను వేరే దానికి కూడా ఇందులోనే తీసేసుకుంటున్నాను అన్నాను కదా, 8 ఫోల్డింగ్లు ఇందుకే చేశాను అన్నాను కదా. అదేంటంటే ఒకే సైజు కదా ఎందుకులే అనేసి ఒకే దాంట్లో తీస్తున్నాను. ఇందులో మీరు కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఇగోండి విడదీసేస్తున్నాను. విడదీసేసి ఒకటి తీసేసాను పక్కకి బాడీ. ఈ బాడీ మీద ఈరోజు కుట్టే మోడలు రేపు దాని మీద కుడతాను అన్నట్టు. ఆ వీడియో కూడా పెడతాను. మీరైతే ఫోల్డింగు 4 లేయర్ల మీద వేసుకుని కట్ చేసుకోవాలి. 8 లేయర్లు అంటే 2 కుడితే చేసుకోవాలి అలాగా, ఓకేనా. 2 టాపులు అయితే. ఇక్కడ ఇంకా షోల్డర్ మార్కింగ్లు చేసుకుందాం. 14 వచ్చింది కదా ఫుల్ షోల్డర్, అందులో సగం 7కి మార్కింగ్ చేశాను. అదే 7ని సంక డౌన్కి మార్కింగ్ చేసి కిందకి లాగా స్క్వేర్ గీసేసుకోవాలి. మనకి బోట్ నెక్ ఎప్పుడు కుట్టినా సరే మీకు షోల్డరు ఎంత వస్తే అంత సంక డౌన్కి పెట్టేసుకోవాలి. 8 వచ్చినాయి 8 పెట్టేసుకోవాలి, 6 వస్తే 6 పెట్టేసుకోవాలి. నాకు 7 వచ్చింది కాబట్టి 7 పెట్టేశాను. 1.5ని సంక లోతుకి మార్కింగ్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేసాను. మీకు చేతితో కుదరకపోతే ఇలా స్క్వేర్ పెట్టుకుని రౌండ్ షేప్ ఇచ్చుకోండి అని చూపిస్తున్నాను. బోట్ నెక్ ఎప్పుడు కుట్టినా షోల్డర్ మెజర్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ మీకు 2.5 కావాలా 3 కావాలా పెట్టుకున్నాక మిగిలింది ఇంకెంత ఉంటే అంత మెడకి వెళ్తుంది. నేను 3 పెట్టాను షోల్డర్కి, మిగిలింది 4 మెడకి వెళ్ళిపోయింది, ఓకేనా. పక్క మెడకి వెళ్ళిపోయింది. ఇక మెడ కిందకి మెడ 3.5కి మార్కింగ్ చేశాను. 4కి చేసుకోవచ్చు కావాలితే, కానీ 4 దాటకూడదు బోట్ నెక్ ఎప్పుడు కూడా, ఓకేనా. స్క్వేర్ గీసేసుకుని అందులోనూ రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే బోట్ నెక్ వచ్చేసినట్టే. ఇక్కడతోటి మనకి రెడీ అయినట్టు బాడీ. కింద చూడండి ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్ తీసేసుకోవాలండి, మనకి నడుం దగ్గర వాలిపోకుండా ఉండడానికి. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఎప్పుడు బోట్ నెక్ మనకి బ్లౌజులకైనా డ్రెస్సులకైనా 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకోవాలి షోల్డర్ దగ్గర, మనకి షోల్డర్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇవే గుర్తుపెట్టుకోవాలి బోట్ నెక్ బ్లౌజులు కుట్టినా డ్రెస్సులు కుట్టినా, ఓకేనా. ఇదిగోండి బాడీ పూర్తిగా కొలతలు రెడీ అయింది కదా. ఇంకా ఫ్రంట్ లైన్ చేసుకోవాలి. ఇంక బ్యాక్ని తీసి పక్కన పెట్టేశాను. ఫ్రంట్ మీద మనం చంక లోతు తీయాలి, అలాగే మోడల్ పెడుతున్నాం కదా ఎదర, దానికి కూడా మార్కింగ్లు చెయ్యాలి. చూద్దాము.
ముందు సంక లోతైతే నేను ఒక 1 ఇంచ్ వరకు తీసేస్తున్నాను. ఇదిగోండి ముడతలు రాకుండా ఉంటుంది నీట్‌గాను. అసలు స్క్వేర్ మార్కింగ్ కంటే లోపలికి స్క్వేరు పావించి జరుపుకొని అప్పుడు లోతుని తీశారనుకోండి, ఎక్కువ లోతెళ్ళి మీకు చక్కగా ముడతలు రావు అక్కడి నుంచి కొలుచుకోవాలి. చూడండి కొలుచుకుని ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే లోపలికి వెళ్తదనమాట సర్కిల్. అప్పుడు మీకు నీట్‌గా వస్తది. సంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఈ విధానం మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా! బ్లౌజులకైనా ఈ విధంగా, డ్రెస్సులకైనా ఈ విధంగా తీసుకోవచ్చని. ఇదిగోండి చంకలోతైతే తీసేసాం కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మోడలు పెడుతున్నాం కదా! దానికి మెడ దగ్గర నుంచి 2కి మార్కింగ్ చేసి, చంక దగ్గర నుంచి 4కి మార్కింగ్ చేయాలి. దీన్ని ఇటువైపు కలిపేసుకోవాలి. ఈ రఫిల్ హ్యాండ్స్ కుట్టాం కదా! దానికి కూడా బాడీ ఈ విధంగా తీసుకున్నాం. గుర్తుందా మీకు? ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి. చంక దగ్గర 4కి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవడం మెడ నుంచి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇక బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ చేసుకున్నాం కదా లైనింగ్ మీద. ఇంకా అసలు ఫ్యాబ్రిక్ తీసుకుని ఒక్క ఫోల్డింగ్ వేసుకుని ముందుగా నేను బ్యాక్ని వేసి కట్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ని పాడు చేయకుండా చక్కగా కొంచెం టైం పెట్టినా 1 బై 1 తీసుకోవడం మంచిది. సేమ్ ఇలాగే ఇంకొకటి తీసుకోవాలి బ్యాక్నే. ఎందుకంటే మనం ఎదర మోడల్ ఇచ్చింది లైనింగ్కే కానీ అసలు ఫ్యాబ్రిక్ కాదు కదా. చూడండి ఒకటి తీసాను కదా పక్కనెట్టాను. అదే విధంగా మనం ఎలాగ తీసామో అది ఇంకోటి తీసుకుందాము. ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూడండి, ఒకటి తీసాక తర్వాత ఇంకోటి తీసుకుని ఇలాగా మనం ఫ్యాబ్రిక్ని పాడు చేసుకోకుండా నీట్గా తీసుకోవాలండి. ఎక్కువ మడతలు వేసేసిన ఎక్కువ క్లాత్ పాడైపోద్ది. చూడండి అలాగే ఇంకొకటి తీసేసాను. ఓకేనా? బ్యాక్ అండ్ ఫ్రంట్కి ఇదిగోండి హెచ్చు తగ్గులు నీట్గా కట్ చేసేసుకుని ఇంకా ఈ మనం ఏదైతే పొడవుగా తీసాం కదా ఈ ఫ్యాబ్రిక్ని లైన్ చేసుకుని ఈ మిగిలిన చూడండి చివరన అది హ్యాండ్కి తీసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసాను. ఇదిగోండి ఇది హ్యాండిల్కి తీద్దాం. హ్యాండ్కి 4 మడతలు వేసుకోవాలండి. 4 మడతలు వేసుకుని ఒకసారి ఫ్యాబ్రిక్ లైన్ చేసుకుని 3:30కి చంకడవును పెట్టాను. అక్కడనే 1:30 నుంచి ఇలా మనం కర్వ్ ఇచ్చేస్తే హ్యాండు కర్వ్ ఇచ్చేస్తే నీట్గా వచ్చేస్తుంది. అంతేనండి. ఇక్కడైతే మీకు కొంచెం ముక్క తక్కువైంది. హ్యాండు అతకేటప్పుడు తక్కువ అవుతుంది అనమాట. చంకల్లో పీలికలు కట్ చేస్తున్నాను. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఏంటంటే ముక్క తక్కువ 3 మీటర్లో ఫ్రాక్ అవ్వాలంటే ఈ విధానంలో సరిపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువ కట్ చేసేసినా పాడైపోతుంది. బాడీ కొలతలు ఫినిష్ అయినాయి అంటే ఇంకా ఫ్రాక్ రెడీ అయిపోయినట్టండి. కింద బాటమ్కి పెద్ద పన్నాలు తీస్తాం, పెద్ద కొలతలు ఉండవండి. ఇదిగోండి మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ని 2 సగాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంకో ఫ్రాక్ కుడుతున్నాను కదా, దానికి ఒక సగం దీనికి ఒక సగం అన్నట్టు చేసాను. ఇంకో ఫ్రాక్ కూడా ఇందులో బాడీ తీసానులేండి. ఇదిగోండి ఇది మనకి అసలు కింద బాటమ్కి ఫ్యాబ్రిక్ 2.25 మిగిలి ఉంటుందండి. 3 మీటర్లో 3.25 మనకి బాడీకి పట్టేసే ఉంటుంది ఫ్యాబ్రిక్. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే ఆది డ్రెస్ తోటి బాడీ కొలతలు చూసాం, కట్ చేస్తాం. ఇంకా బాటమ్ ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకోవాలి. ఇక్కడ నాకు 35 వచ్చిందండి. 35కి 2 ఇంచులు కలుపుకోవాలి. 37కి ఆయించేసుకోవాలి. ఇలా చూసుకోవాలన్నట్టు. చూడండి కింద నుంచి పైకి ఇలా పెడుతున్నాను. 37కి మార్కింగ్ చేస్తానండి. హైట్ వచ్చేసి మార్కింగ్ ప్రకారం స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమే. ఇవైతే 2 పీసులు బ్యాక్కి అండ్ ఫ్రంట్కి అన్నట్టు. ఇంకా లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ కూడా దీంతోటి కొలుచుకుందాము, అంటే ఎంత వెడల్పు కావాలనేసి. ఇదిగోండి చక్కగా ఒక మొక్క తీసుకుంటే సరిపోద్ది. ఒక ఫ్రంట్కి వెళ్తుంది ఒకటి, బ్యాక్కి వెళ్తుంది ఒకటి. చూడండి ఈ విధంగా తీసేసుకుని ఇక్కడ వరకు కట్ చేసేసుకుని ఈ 2 డబల్ తీసుకోవాలి. ఎందుకంటే రెండిట్లకి కావాలి కదా, డబల్ తీస్తున్నాను. 2 మడతలు వేసాను. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇది మనకి లైనింగు కావలసినంత కింద బాటమ్కి. ఓకేనా? మీకు అర్థమవుతుందో చెప్పింది. లైనింగు నీట్గా 2 మడతల మీద తీసాను. ఇదిగోండి దీన్ని కూడా మళ్ళీ 2 ముక్కలు చేసేసేయాలి. ఎందుకంటే ఫ్రంట్కి ఒకటి అండ్ బ్యాక్కి ఒకటి. ఇదిగోండి సపరేట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి లైనింగు అసలు ఫ్యాబ్రిక్లు ఇలా కట్ చేసుకోవాలి. బాటమ్కి ఎక్కువ పన్నాలు ఇలా కట్ చేసుకోవడమే కానీ పెద్ద మార్కింగ్లు ఉండవు, అలాగే పెద్ద కటింగ్లు ఉండవు. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసినవి ఎందుకంటే ఇక్కడ మరి హైట్ కూడా చూసుకోవాలి కదా. ఇది ఇక్కడ మనం అసలు ఫ్యాబ్రిక్ 37 తీసుకున్నాం, దీనికి 33 తీస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి 33 తీసుకుంటే సరిపోద్ది. అసలు ఫ్యాబ్రిక్ దాని మీద తగ్గించుకుని తీసుకుంటే సరిపోద్ది. బ్యాక్కి 2 ముక్కలు అసలు ఫ్యాబ్రిక్ అండ్ లైనింగు, అలాగే ఫ్రంట్కి 2 ముక్కలు అసలు ఫ్యాబ్రిక్ అండ్ లైనింగు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా పట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇది నెట్ట తరహాలో ఉందని షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట. చూడండి భలే కనిపిస్తుంది కదా పైకి, ఇలా కనిపిస్తుంది అనేసే మరి షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ లైనింగ్కి ఎంచుకున్నాను. చూడండి ఈ విధంగా.
ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. కటింగ్ అయితే రెడీ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఇందాక అసలు ఫ్యాబ్రిక్ మెడల్ కట్ చేయలేదు కదా మనం, లైనింగ్ ఇలా పెట్టేసుకుని బ్యాక్ లైనింగ్ అండి ఇది, బ్యాక్ లైనింగ్ పెట్టేసుకుని మెడల్ని కట్ చేయండి రౌండ్గా. ఒక బాడీ పార్ట్ని పక్కన పెట్టి ఒక బాడీ పార్ట్ని బ్యాక్ మీద వేసేసి బ్యాక్ తిరగవేసి వేసానండి. అసలు ఫ్యాబ్రిక్ కూడా నేను తిరగవేసి వేసాను. ఓకేనా, ఇది మెడని తిప్పేస్తున్నాను, ఇంకా మెడ ముక్క వేయడం లేదు దీనికి. మెడని తిప్పేసుకుంటే వెనక్కి షైనింగ్ ఉన్న వైపుకి వెళ్ళిపోద్ది ఇది. ఓకేనా, ఇలా తిరగవేసి వేసుకోవాలి మొక్కలు. చూడండి, మెడ అయితే రౌండ్ షేప్ ఇచ్చేసి అక్కడక్కడ కొంచెం కట్ చేసేసి వెనక్కి తిప్పేస్తున్నాను. చాలా ఈజీగా బోట్ నెక్ ఎక్కువ మెడలకి మన ముక్కలు అయిపోయినా బాగానే ఉంటుందండి. చూడండి, షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ పక్కకు వచ్చేసాక మనకి ఇలా ఉంటుంది అన్నట్టు. మెడ చుట్టూరు ఇంకొక స్టిచ్ వేసేసుకుందాము. చూడండి, మెడ ఒక్క నిమిషంలో రెడీ అయిపోయింది. ఎప్పుడు బ్లౌజులేనా ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టక్క అని అడుగుతున్నారు కదా, అసలు బ్లౌజే ముందుగా నేర్చుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ మనం డైలీ కడతాం కదా, ఫ్రాక్స్ అంటే ఎప్పుడో కానీ మనం స్టిచ్ వేసినా ఎప్పుడో కానీ ఎవరో కానీ ఇవ్వరు మనకి. అలాగే ఫ్రాక్స్ కటింగ్లు స్టిచ్చింగ్లు చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒక పిల్ల ఇన్స్టాగ్రామ్లో ఫ్రాక్స్ కుట్టేసి వీడియోలు పెట్టేస్తుంది, మిలియన్లు వెళ్ళిపోతున్నాయి. అంటే చిన్న పిల్లలైనా కుట్టగలరండి, ఫ్రాక్స్ ఏం పెద్ద కష్టం కాదు. మన క్రాస్ బ్లౌజులే కష్టం. క్రాస్ బ్లౌజ్ వచ్చిందంటే ఇంకా టైలర్ అయినట్టే. చక్కగా రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ఫ్రాక్స్ అని ఏంటంటే బయట బోటిక్కుల దగ్గర ఎక్కువ కుట్టించుకోవడం, లేదంటే రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు కుట్టించుకోవాలని ఏముంది, రెడీమేడ్ కొనేసుకుంటున్నారు. కానీ కుట్టుకున్న ఫ్రాక్కిని రెడీమేడ్ కొనుక్కున్న దాన్ని చాలా తేడా ఉంటుందండి. రెడీమేడ్ ఊడిపోతూ ఉంటాయి, ఇవి అయితే ఎప్పుడు సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటాయి. బ్యాక్ డాట్లు కూడా వేసి రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రంట్ చూడండి, ఇక్కడ మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, అది ఇలా గోరంచు కుట్టుకోవాలండి. గోరంచు కుట్టేసుకోవాలి ఇలా నీట్గా కుట్టేసుకుని ఆ తర్వాత మనం అతుకుదాం ఫ్రంట్కి. ఫ్రంట్ మనం అసలు ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా, షోల్డర్లు వచ్చేలాగా దీనికి ఇలా పెట్టేసుకుని చూడండి, నీట్గా మీరు కుట్టుకున్న దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలి. షైనింగ్ ఉన్నది ముందుకు కనపడేలా వెయ్యాలి, తిరగవేసి వేసుకోవాలన్నట్టు ఈ ఫ్యాబ్రిక్. ఎందుకంటే ఎదరికే షైనింగ్ ఉండాలి కదా మరి, అందుకు. ఇదిగోండి, నీట్గా ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవడమే. చుట్టూరు ఇంకా యథావిధిగా మీరు లైనింగ్ని ఇలా అతికేయండి. స్టిచ్చింగ్లో కూడా ఇంతే, ఫ్రాక్స్కి బాడీకి ఎక్కువ టైం పడుతుంది, మళ్ళీ బాటమ్ సిటీలో రెడీ అయిపోద్ది. ఇక చూడండి, బాడీ దగ్గర మీకు షోల్డర్ మధ్యలో కాదండి, మెడ వైపుకి పట్టుకోవాలి షోల్డర్, అప్పుడు మీకు టక్స్ బాగా వస్తాయి. ఇదే కింద మీ డాట్లు బాగా వస్తాయి. కటింగ్లోనూ ఈ డాట్లకి వేరేగా ఫ్యాబ్రిక్కి మార్కింగ్ చేయనవసరం లేదండి. పైనుంచి మీకు చెస్ట్ కొలత దిగిపోద్ది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకేనా, ఇందాక కటింగ్లో చెబుదాం అనుకుని మర్చిపోయాను. ఇక్కడ చూడండి, మెడకి క్రాస్ ముక్కలు తీసుకోవాలి మెడ పట్టిలాగా అతకడానికి. ఫ్రంట్ ఇంకా లైనింగ్ లేదు కదా మరి, కిందకు ఉంది కాబట్టి ముక్క కంపల్సరీ అతకాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుని ఎదర ఇలా ఫోల్డింగ్ చేసి మనం గోటు ఎలా కుడతామో అలాగా కుట్టేసుకుని వెనక్కి తిప్పేసుకోవడమే మొక్క. ఇదిగోండి, షైనింగ్గా కూడా ఉంది కదా మొక్క, బాగుంటుంది ఇలా తిరగేసుకుంటే. ఇలా మనం కొంచెం దీనికి మోడల్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా కుడుతున్నాం. చూడండి, రౌండ్ నీట్గా. ఎప్పుడైనా స్ట్రైట్ ముక్క రౌండ్ తిరగదండి, రౌండ్ తిరిగితే చూడ ఆ ప్లేస్లో తిరగదు స్ట్రైట్ ముక్క. అందుకే మనం క్రాస్ ముక్కని ఎంచుకోవాలి ఎక్కడైనా సరే. మీరు మెడ ముక్కలు తిరగేసి అక్కడ చూడండి, ఈ విధంగా వెనక్కి తిరగవేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను. మెడలు ఈజీగా రెడీ అయిపోతాయండి. మనం బకరం కాయంతో అలాంటితో పని లేదు కదా. బోట్ నెక్ అంటే ఇంకా ఇలా నీట్గా తిప్పేసుకోవడమే. చూడండి, మెడలు తిరగేసేసుకుంటే ఇంకా షోల్డర్లు అతికేసుకుని హ్యాండ్స్ అతుక్కుంటే ఇంక బాటమ్ అతుక్కుంటాం అంతే. చాలా ఈజీగా అయిపోద్దండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఫ్రాక్స్కి అయితే. చూడండి, నీట్గా నేను మడత పెట్టింది నీట్గా వేసాను. ఇదిగోండి, ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఎప్పుడైనా సరే ఈ విధానం ఎక్కువ మనకి ఈ నెట్ ఫ్యాబ్రిక్లకి చాలా బాగుంటుంది, ఎదరిచ్చే మోడల్. ఓకేనా, బాటమ్కి తీసుకున్నాం కదండి మనం లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్, దాన్ని అయితే ఒక స్టిచ్ వేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం అది ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకున్నాం. ఓకేనా, ఇదిగోండి, స్ట్రైట్గానే స్ట్రైట్ ముక్కలే బాటమ్. నీట్గా ఒక లైన్ కుట్టేసుకోవాలి. ఇవి కలిపేసినట్టు ఒక ముక్క కింద అవ్వినట్టు. ఇంకా చూడండి, నీట్గా ఇలాగా
స్టిచ్ వేసేసుకోవాలి. 2 కలిపే మనం ఫ్రిల్స్ పెడతాం. ఓకేనా? నీట్‌గా ఉంటది. చూడండి. చక్కగా ఇలాగా కలిపేసాను. 2 ఉన్నాయి కదా నా దగ్గర. బ్యాక్ కోటి అలా ఫ్రంట్ కోటి 2 కలిపేసానండి. కిందైతే కుట్టక్కర్లేదండి లైనింగ్‌కి. పీసులు రాకుండా ఉందన్నట్టు. ఇక్కడే చూడండి మీరు ఫ్రంట్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం కత్తిరించుకోవాలి. మళ్ళా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కత్తిరించాలి. ఈ విధానం ఫ్రిల్స్ పెడతాకే. పాతకాలం పద్ధతి ఇది. 1, 2, 3, 4, 5. 5 వచ్చినాయి చూసారా మార్కింగ్‌లు. అదే 5 మీరు బాటమ్‌కి కూడా రావాలి. చూడండి ఇది కూడా ఫోల్డ్ చేయండి ఇలాగా. 4 మడతల కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు లెక్కెట్టండి. 1 ఫస్ట్ నుంచి 1, 2 అది కూడా లెక్కెట్టాల్సి వరదండి. 3 ఓకేనా? 3, 4 దీంతో 5. ఇక్కడ ఎలా సరిపెట్టాలంటే ఫస్ట్ దానికి ఈ ఫస్ట్‌ది సరిపెట్టాలి. ఇక్కడి నుంచి మొదలెట్టి చూసారా? ఆ లెంత్ సరిపెట్టాలి. అయ్యే 5 మార్కులు. ఇంతవరకైతే పరికిణీ జాకెట్లకి కుట్టాలన్నా ఫ్రిల్స్ పెట్టాలి కదా! వాటికి ఈ విధానమే ఫాలో అయ్యేవారు. ఇలా డివైడ్ చేసుకునేవారు కాదు. ఇప్పుడైతే డివైడ్ చేస్తున్నారు ఫ్రాక్స్‌కి అనేసి. అవి కూడా చేసి చూపిస్తానులేండి. మీకు ఇది ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేయాలి. మీరు బాటమ్‌కి ఇట్టుకున్న టక్ కరెక్ట్‌గా బాడీకి ఉన్న టక్ దగ్గరికి రావాలి. అక్కడికి మీకు ఎన్ని కుర్చీలు పడుతున్నాయో మీకు తెలిసిపోద్ది కదా! ఇదిగోండి ఒకే ఫోల్డింగ్ చేయాలి. ఒక మడత పెడుతున్నారనుకోండి, ఆ మడత ఆ గ్యాప్‌లో ఎన్ని పడుతున్నాయి అలాంటి మడతలు అంటే అన్ని ఫ్రిల్స్ పడుతున్నాయని ఒక లెక్క వచ్చేద్ది. చూడండి. చక్కగా మీకు వచ్చిన మార్కింగ్‌లో టక్స్ ఉంటాయి కదా! అవి కలవాలి. ఏంటి మనకి బాడీది అండ్ బాటమ్‌ది కలవాలి ఆ టక్స్‌లు. చివరి వరకే అంతే. నీట్‌గా మీకు హెచ్చు తగ్గులు ఏముండదు. చూడండి ఎంత నీట్‌గా సరిపోయిందో. ఇలా పాత పద్ధతిలో ఈ టిప్‌ని ఫాలో అవుతే సరిపోద్దండి. పరికిణీ జాకెట్లకైనా, లెహంగాలకైనా చాలా నీట్‌గా ఉంటుంది. కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. మీకు మిగులు, తగులు, ఎగులు ఏముండదు. ఇక్కడ చూడండి బాడీకి ఇంకొకసారి స్టిచ్ వేస్తున్నాను గట్టిగా ఉంటాకి. అలాగే ఖర్చు నిలబడింది కదా పైకి ఇలా నిలబెట్టేసుకుని సుతను కూడా ఆ ఖర్చుకు స్టిచ్ వేసేసుకుంటే మీకు నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి. ఆ ఖర్చు అలా ఊగిపోకుండా ఉండకుండా పైకి పెట్టేసుకుని చివరిన స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. నీట్‌గా ఉంటుంది. మీకు బయట రెడీమేడ్ కొన్నట్టు ఉంటుంది. చూడండి కొంచెం చిన్న పోగుల కింద దారం పోగులు వచ్చినాయి. అవి నీట్‌గా ఇలా కట్ చేసేసుకోవడమే. ఓవర్‌లాక్ అవసరం లేదండి. ఇలాంటివి పాటించి నీట్‌గా కుట్టుకోవచ్చు ఫ్రాక్స్. చూడండి నీట్‌గా కట్ చేస్తే రెడీ అయిపోయింది. ఇలాంటిది ఇంకోటి కూడా రెడీ చేసాను. ఓకేనా? ఇంకా షోల్డర్లు అతికేసుకుందాం. నేను ఇప్పుడు బ్యాక్‌కి రెడీ చేసిన ఫ్రంట్‌కి రెడీ చేసాను. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసి షోల్డర్లు అతికేసుకుని ఇంకా హ్యాండ్ అతికేస్తే ఇంకా అయిపోయినట్టేనండి ఫ్రాక్. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈ పాతకాలం టిప్ని బాగా ఉపయోగపడుతుందండి. మీరు లెహంగా కుట్టుకోవాలన్నా లేదంటే పరికిణీ జాకెట్లు కుట్టాలన్నా ఇలాంటి ఫ్రాక్స్కి మీరు పెట్టాలన్నా ఫ్రిల్స్ బాగా ఉపయోగపడుతుంది. నేను షార్ట్ వీడియోలో కూడా వివరంగా చెప్తానులేండి. దీని మీద ప్రత్యేకంగా షార్ట్ వీడియో ఒకటి చేస్తాను చూడండి. ఇదిగోండి షోల్డర్లు అతికేసాను. 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్లకి విడిపోకుండా ఉంటాకి. ఇంకా హ్యాండ్ తీసుకున్నాను. ఫ్రంట్ వైపుకి వచ్చిన దానికి కట్ చేసేసుకోవాలి లోతు. హ్యాండ్ లోతు కటింగ్లో తీసేసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూషన్ అవ్వకుండా ఉండడానికి. ఇదిగోండి ఈ విధంగా కొలిచేసుకుని స్టార్ట్ చేయడమే ఇంకా కుట్టడం. హ్యాండ్కి కొంచెం ఎక్కువ వచ్చినా మీకు షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కుచ్చు పెట్టేసుకోండి. నీట్‌గా మీకు చిన్న పప్పులాగా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం నాకు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వత్తమే మంచిదైందిలేండి. చిన్న పప్పు పెట్టేశాను. అటువైపు మడత ఇటువైపు మడత మనం షోల్డర్ దగ్గర పెట్టేస్తే చిన్న బుట్ట వచ్చేస్తుంది. నీట్‌గా కూడా ఉంటుంది. చూడండి ఈ విధంగా అతికేసుకోవాలి. 2 సార్లు కుట్టుకోవాలి. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్కి కూడా లైనింగ్ వేయలేదండి నేను. లైనింగ్ వేయడం వల్ల లుక్ ఉండదు. అందుకని లైనింగ్ వేయలేదు. ఇలా నార్మల్గానే లుక్గా బాగుంటుంది. ఇంకా ఫిట్టింగ్ కుట్లు ఫైనల్గా మన డ్రెస్సు చెయ్యి చివర పెట్టేసుకుని చంక దగ్గర కూడా పెట్టేసుకుని నీట్‌గా మనం బ్లౌజ్కి ఎలా పెడతాం అలాగే ఫిట్టింగ్ కుట్లు నీట్‌గా నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకుని డ్రెస్ని బట్టి చూడండి ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా డ్రెస్కి అది మిగిలిన ఖర్చు అవతలకి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గరకు వచ్చాక మళ్ళీ సపరేట్ ఏంటంటే అసలు ఫ్యాబ్రిక్ ఒకసారి కుట్టేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకసారి కుట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు కుచ్చులు రాకుండా నీట్‌గా ఉంటుంది డ్రెస్ అయితే కుట్టేసిన తర్వాత ఫ్రాక్. ఓకేనా? ఇదిగోండి అసలు ఫ్యాబ్రిక్ నీట్‌గా హెచ్చు తగ్గులు లేకుండా వచ్చేసింది. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేస్తున్నానండి కొద్దిగా. ఎందుకంటే పీసులు వచ్చేస్తుంది ఇది. ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇంకా అతికేస్తున్నాను. ఇలా 1 బై 1 అతుక్కోవాలి. అటువైపును కూడా అలాగే అతికేస్తాను. ఓకేనా?
అలాగే ఫ్రాక్ చివర కూడా ఒక గోరంచు కుట్టేసుకోవాలి కింద. అంతే, ఇంకా ఫినిష్ అయిపోయినట్టే ఫ్రాక్ అండి. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మన వీడియోలు షేర్ చేయండి. ఉపయోగపడతాయి. చాలా తక్కువ టైంలో ఈజీ పద్ధతిలో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. మీకు చూస్తే ఫ్రాక్ డిజైన్‌లైనా, ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్‌లైనా, లేదంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్‌లైనా. చివరైతే ఇలా గోరంచి కుట్టాను. లైనింగ్‌కి అవసరం లేదు. పీసులు రావన్నట్టు కోర వచ్చింది. ఇక్కడైతే చివర ఇంకో ఫ్రాక్ ఉంది కదండీ! అదే అనార్కలి మోడల్‌లో కుడుతున్నాను. మరి ఆ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్‌లో కలుసుకుందామండి. ఉంటానండి. బాయ్.